భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 27. శ్లోకం ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అనువాదం: ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వ, రజస, తమస్ అన్ని కార్యాలను చేస్తాయి. కానీ అహంకారంతో మూర్ఖుడైన వ్యక్తి నేనే కర్త అని భావిస్తాడు. వివరణ: శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, మన క్రియలు, ఆలోచనలు, మాటలు అన్నీ ప్రకృతి గుణాల ప్రభావంలో జరుగుతాయి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు క్రియాశీలతను, తమస్సు జడత్వాన్ని కలిగిస్తాయి. కానీ మన అహంకారం కారణంగా మనమే ఆ కార్యాల కర్తలమని అనుకుంటాం. నిజానికి మనం కేవలం ఒక సాధనం మాత్రమే. తాత్విక సందేశం: నేను చేశాను అనే భావం బంధనానికి మూలం. అహంకారం తగ్గితే మనం సహజంగా నిస్వార్థంగా జీవించగలం. మనలో జరుగుతున్నదంతా ప్రకృతి గుణాల ప్రవాహం మాత్రమే అని తెలుసుకుంటే మనసు తేలిక అవుతుంది. ఉదాహరణ: ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతుంది, కానీ దానికి స్వతంత్ర శక్తి లేదు, కరెంట్ వల్లే తిరుగుతుంది. అలాగే మన క్రియలు కూడా ప్రకృతి శక్తి వల్లే జరుగుతాయి. ఎండ్ నోట్. ప్రకృతి నడిపే నాటకంలో మనం పాత్రధారులు మాత్రమే, కర్తలు కాదని తెలుసుకోవడమే జ్ఞానం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.